మీరు చూసే ఉంటారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేసి చాలా హర్రీగా ఒక గుండెని బాక్స్ లో క్యారీ చేయడం. యాక్చువల్ గా ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 2 పద్ధతులు ఉన్నాయి. డొనేషన్ ఆఫ్టర్ బ్రెయిన్ డెత్, డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్. ఈ 2 పద్ధతుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఈ ఫస్ట్ కేసులో డోనర్ ఎవరైతే ఉన్నారో ఇతను కంప్లీట్ గా బ్రెయిన్ యాక్టివిటీ లేదు అని, ఇతను బ్రెయిన్ డెడ్ అని ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ సర్టిఫై చేశాక అప్పుడే ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి ఈ హార్ట్ ని బ్రెయిన్ డెడ్ పేషెంట్ బయటికి తీసాక ఒక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఒక 4 to 6 hours వరకు మాత్రమే దీన్ని ప్రిజర్వ్ చేయగలం. ఒకవేళ ఈ హార్ట్ చేరాల్సిన పేషెంట్ వేరే సిటీలో ఉన్నా, వేరే స్టేట్ లో ఉన్నా అప్పుడే ఇలాంటి గ్రీన్ కారిడార్స్ కానీ హెలికాప్టర్స్ కానీ వాడటం జరుగుతుంది తొందరగా రీచ్ అవడానికి. ఈ సెకండ్ కేసులో డోనర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాక, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయాక ఒక 5 minutes లీగల్ ఎక్స్టెన్షన్ టైం వెయిట్ చేస్తారు. ఆ గుండెని అదే డోనర్ బాడీలో ఒక మిషన్ ని యూజ్ చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఆ గుండెకి పంపించి ఆ బ్లడ్ బ్రెయిన్ కి రీచ్ అవ్వకుండా క్లాంప్స్ పెట్టి ఆ గుండెని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్ అంటారు. ఈ కేసులో చనిపోయిన అదే పర్సన్ బాడీలో మళ్ళీ గుండెని పుట్టుకునేలా చేయడం ఏంటి, ఇప్పుడు ఆ పర్సన్ చనిపోయినట్టు బతుకున్నట్ట అనే ఎథికల్ కన్సర్న్స్ తో పాటు చాలా డిబేట్స్ నడుస్తున్నాయి. వీటిని అవాయిడ్ చేయడానికి అమెరికాలో వాండర్బిల్ట్ యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్స్ ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నారు. REUP, రికవరీ విత్ ఎక్స్టెండెడ్ అల్ట్రా ఆక్సిజనేటెడ్ పర్ఫ్యూజన్. ఈ ప్రాసెస్ లో డోనర్ బాడీలో హార్ట్ ఆగిపోయి ఒక 5 minutes లీగల్ ఎక్స్టెన్షన్ తర్వాత ఈ హార్ట్ లోకి ఒక కోల్డ్ సొల్యూషన్ ని ఇంజెక్ట్ చేస్తారంట. ఆ ఆగిపోయిన గుండెని బయటికి తీసి రిక్వైర్డ్ పేషెంట్ లోపల దాన్ని పెట్టి అప్పుడు దాన్ని రీస్టార్ట్ చేస్తారు. ఈ కొత్త పద్ధతి వల్ల ఆ ఆగిపోయిన గుండెని చాలా లాంగ్ టైం వరకు ప్రిజర్వేషన్ లో ఉంచొచ్చని చెప్తున్నారు. ముందు పద్ధతిలోగా చనిపోయిన అదే పర్సన్ బాడీలో మళ్ళీ గుండెను బతికించే ఎథికల్ కన్సర్న్ ని అవాయిడ్ చేయొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇది హ్యూమన్ ట్రయల్స్ కంప్లీట్ చేసి ఇంటర్నేషనల్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. 2030 లోపు దీన్ని అన్ని దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటి, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.